మేడం రజియా సుల్తానా బేగం. ఫస్ట్ ఫ్యాన్స్ అన్నారు, బోరబండ్ల గుడి అన్నారు, లక్స్ యాడ్ అన్నారు, ఇప్పుడేమో ఈ బుర్ఖా వేసి పంపిస్తున్నారు. ఏంటో ఏమో. మేడం అక్కడే అయిపోయారండి. రండి మిసెస్ షఫీ. చాలా థ్యాంక్స్ అండి. షఫీని కాకపోయినా అతన్ని మిస్సెస్ ని తీసుకొచ్చారు మీరు. థ్యాంక్స్ చెప్పాల్సింది నాకు కాదండి, అతనికి. అవును శైలు, నీ ఫ్లాష్ బ్యాక్ విన్నాక కంటికి కొనుక్లేదు, మనసుకు కుదరలేదు. షఫీ కోసం ఎంత వెతికినా ఫలితం లేదు. అప్పుడు కళ్ళు మూసుకొని నా ఇష్ట దైవం షిర్డి సాయిబాబాని తలుచుకున్నాను. కళ్ళు తెరిచిన వెంటనే షఫీ ఫోటో పట్టుకొని వీణీ దేక్నాయి అంటూ దేక్కుంటూ మా అక్క కనిపించినాయి. సరే అమ్మా, ఇక నేను వెళ్తా. థ్యాంక్స్ అండి. అవును, షఫీ గారు ఎక్కడండి? మీకి మెయిల్ చేయాలని ఫోన్ చేసినాయి, కనపడకుండా పోయి మాకి అన్యాయం చేసినాయి. ఆ దినం నుండి ఈ దినం వరకు దినం మాది దేక్తానే ఉన్నాయి. తెలియదు. అయ్యో, మరెలా? మీది ఫికర్ కావద్దు, మీది మా ఇంటికి రండి. రేపు షఫీ తప్పక వస్తాయి. ఇన్ని రోజులు రానోడు రేపు సడన్ గా ఎలా వస్తాడు? రేపు మాది పుట్టిన దినం, రాకపోతే ఎల్లుండి వాడి పుట్టిన దినం, ఎల్లుండి కూడా రాకపోతే అవతల ఎల్లుండి వస్తాయి. ఆ రోజు మాది షాదీ దినం, అప్పుడు కూడా రాకపోతే వాడికి దినం చేస్తాయి, మీకు బిర్యానీ పెడతాయి, వాడికి పిండం పెడతాయి. అంటే శైలు ఈ 4 రోజులు మీతో ఉండాలంటే కష్టమేమో. షఫీ కోసం 4 రోజులేంటి, 40 రోజులైనా ఉంటా. నేను వస్తాను, ఒక్క నిమిషం. అది షఫీ కనపడాలని మక్కాకి మొక్కినాం, తిరుపతి బి ఎక్కినాం, అక్కడే రింగ్ టోన్ పెట్టినాం. శైలు, మాది ఇంట్లో ఒక పాగల్ దిమాగున్నాయి. నీది వయసు చూస్తే సంపుతాయి అంటాయి, నాది వయసు చూస్తే పెళ్ళామంటాయి. నీది కొంచెం అడ్జస్ట్ అవ్వాలి. పిచ్చోడా అక్క? మన ఇంట్లో పిచ్చోడావుడు? మీ బావ నేను చేస్తావు, అందుకే మెంటలోడానికి రా. అక్క నువ్వు కేక. ఒరే యాదిగా నీకుందిరా రే. ఆడి గ్యారంటీ ఫినిష్ అయిపోయినట్టే. నువ్వు అన్నదానికి వచ్చావు కదా, నీ పని అయిపోయినట్టే. ఇంక నువ్వు వెళ్ళిపోవచ్చు అంతే. ఆ శైలి హాస్టల్లో లేదన్నా, అంతా ఇక్కడ ఎక్కడ లేదన్నా. అవునన్నా, ఆ పిల్ల గురించి ఎంక్వైరీ చేశాం, కానీ ఎక్కడుందో తెలియలేదు. ఎట తెలుసుదా? నేను నెత్తి నోరు కొట్టుకొని చెప్పా ఆ సీన్ గడి మీద ఫోకస్ పెడతామని. విన్నారా? ఈయనేమో నేను ఎవర్రా అని అడగడం, దానికి ఈడు సింహమన్నా అంటాం, మరి ఆడెవర్రా అని అడగడం, కుందేలని ఎటకారం చేయటం. మరి ఇప్పుడు ఏమైంది? అందరికి బేసులు పగిలిపోయినాయి. ఇప్పుడు ఆ కుందేలు గడ ఆ పిల్లని తీసుకుని ఏ త్వరలో దూరాడు, మరి సింహాన్ని వెళ్ళి ఆ త్వరలో దూరమనవయా? దూరమనం. రే, మీకు టైం త్వరరా, బళ్ళకి డీజిల్ త్వరరా, అన్నకి పరువు త్వరరా. టోటల్ గా ఆ పిల్లవాడు నా త్వర కూడా దొరకదు. ఏమన్నా ఇది మైసమ్మను కొట్టిన తప్ప కాదురా, ఆ సీనుగాడు ఇండైరెక్ట్ కొట్టించింది తప్ప. ఆడికి అన్నమాట ఇచ్చాడు, నేను కాదుగా. ముందు ఆడిని వేసేసి ఆ తర్వాత పిల్లని చంపేసి అప్పుడు మైసమ్మని కలుస్తానని చెప్పండి. నేను మీకోసం ఊరంతా తిండి తిప్పలేకుండా తిరుగుతుంటే మీరు మా ఇంటికి వచ్చి VIP ట్రీట్మెంట్ తీసుకుంటారా? మిమ్మల్ని అయిపోయారా? మీరు అయిపోయారా? ఏంట్రా సైకిల్ దీన్ని చంపేస్తా. ఓకే అంకుల్, చంపేత్రు గాని కొంచెం టిఫిన్ అయ్యాక చంపేత్రు. ఏంటి టిఫిన్ అయ్యాక చంపాలా? నేను ఇప్పుడే చంపేస్తానే. శైతాన్ కే బచ్చే, ఉల్లు కే పట్టే, ఇంటికి వచ్చిన గెస్ట్ ని పాగల్ దిమాతో పరిశాన్ చేస్తున్నాయి. ఒసేయ్, ఒంటిగా బోర్కా ఏందే, కంటిగా సుర్మా ఏందే, నోటిగా భాష ఏందే? హాయ్ అల్లా, ఈ పాగల్ దిమాగ్తో తిన్నాం వస్తున్నా. కోడల్ని పట్టుకొని అది ఇది అంటాయి. కోడలా? ఎవరికి? నీకి. మరి నేనెవరు? మామాజీ. ఎవరికి? మాకి. నువ్వు కోడలు, నేను మామనే. మరి నా పెళ్ళమేదే? లేసిపోయింది. అప్పటి నుంచి వీడిది ఖరాబ్ అయింది. నా పెళ్ళం లేచిపోయింది. అవును, నాకు మెంటలు కూడా వచ్చింది. మరి నీ మొగుడేడమ్మా? అది వీడా? వీడెవరు తెలుసా? మాది మొగుడు షఫీ. మరి మాది? వాడిది ఫాదర్ రఫీ. నువ్వు గమ్ముడు కాసేపు వీడి కట్టి చెప్తాడు. నువ్వు చెప్పరా, నీ పేరేంటి? సీను. తన పేరు? శైలజ. దాని పేరు? రజియా సుల్తానా బేగం. మొదటి 2 పేరు కరెక్ట్ చెప్పి 3వ పేరు తప్పు చెబుతావు. సరే, అదే ప్రశ్న నేను అడుగుతా, నువ్వు చెప్పు. నేనెవరు? సీను. తనెవరు? శైలు. ఆవిడెవరు? నా పెళ్ళం సత్య. మొదటి 2 కరెక్ట్ చెప్పి లాస్ట్ తప్పు చెప్తాయి. నన్ను కొడతాయి కాదు, పిసుకుతాయి. పిసుకుతాయి. ఆడు నీకు మొగుడెట్టయ్యాడు, నేను నీకు మావనట్టయ్యాను, వీళ్ళిద్దరు మన ఇంటికి గెస్ట్లు అట్టయ్యారు. చెప్తాను. ఎవరనుకుంటారా నన్ను? చెప్తా. చెప్పాదనా? ఒరే ఢిల్లీ, ఆ సీనుగాడు శైలజ మా ఇంట్లోనే ఉన్నాను. మీరు వచ్చేట్రా, వేసేద్దాం. వస్తున్నామన్నా. రండి, త్వరగా రండి.
వదిన ఏమంటావా? నువ్వు ఉండరాయ్. ఏమే ఇందాక దాకా బుర్కలో ఉన్నావు? బుర్ఖానా? ఓ ఇందాక నైట్ వేసుకున్నాను, అది బుర్ఖా అనుకున్నారా? మరి సురమా? సుర్మానా? పూరిలో కుర్మా చేశాను. నాటకాలు ఆడేమంటేనా? వాళ్ళిద్దరక్కడే ఇంట్లో ఉండేది మన ఇద్దరమే కదా, వాళ్ళిద్దరు ఎవరండి? ఆ సీనుగాడు శైలు. సీను శైలునా? ఎవరు ఢిల్లీ వాళ్ళు? అన్నా ఎవరు లేరు కదా ఇక్కడ. ఎవరు లేరంటే ఇదంటే షఫీగాడు పెళ్ళామంట. ఓరి దేవుడు, లేదు షఫీగాడు నాన్న రఫీ అంట. అయ్యో రామచంద్ర, ఇందాక అలా అన్నావు. ఢిల్లీ అన్నా ఇప్పుడు మర్చిపోయా. ఇప్పుడు దాకా ఇది మీది మాది మీకి మాకి అని పీకి పీకి మాట్లాడిందిరా. అయ్యో ఏంటన్నా ఇది? ఏం చేస్తున్నావు? ఏం మాట్లాడుతున్నావు? ఏం మాట్లాడుతున్నావు ఏంటి? నీకు చూపిస్తాట. చూడు ఈ ఫోటో చూడు. నేను చూశాను, నువ్వు చూడు. నీ ట్విస్టులు తగలయ్యా. ఇంతలో ఫోటో ఇప్పుడు మార్చావే. నేను ఫోటో మార్చడం ఏంటండి? ఏమైంది ఢిల్లీ ఈయనకి? పొద్దు నుంచి సీను అంటున్నాడు, శైలు అంటున్నాడు, షఫీ అంటున్నాడు, రఫీ అంటున్నాడు, చంపుతా అంటున్నాడు, చంపేస్తాను అంటున్నాడు. పైగా మీ అందరిని నన్ను చంపడానికి తీసుకొచ్చాడు. పొద్దున మందు కొట్టాడేమన్నా? ముందా ఇప్పుడు అర్థమైంది వదినా. అన్న మందు కొట్లా, మా ఇసమ్మని కొట్టాడు. దెబ్బ తాడ తగిలి నరం తెగి మెంటలు వచ్చింది. ఎవరికైనా మెంటలు వచ్చింది? నీకే మెంటలు వచ్చింది? నాకురా మీ అందరి మెంటలు వచ్చింది. మిమ్మల్ని చంపేస్తాను రే. నువ్వు కూడా చంపేస్తా. అయితే నన్ను మెంటోడు అంటారా? వీడు మళ్ళీ వచ్చాడు. ఒరేయ్ ఆ షఫీ గారు మళ్ళీ ఫోటోలోకి వచ్చాడు. ఏ చేద్దాం రండిరా. ఫోటో దిగో. నువ్వు నీ మెంటల పనులు నేను పోతున్నా. నన్ను మెంటోడు చేస్తావంటే? అయ్యో ఇదిగో చూడు బా, శైలుని సేఫ్ ప్లేస్ లో పెట్టడానికి నీలే సెలెక్ట్ చేసుకున్నా. నేను మెంటల్ డిసైడ్ చేశాను. ఈ 4 రోజులు ఇలా కంటిన్యూ అయిపోయా. అవును మా వాళ్ళు వచ్చినప్పుడు ఆ అమ్మాయిని ఎక్కడ దాచావు? మీ ఇంటి పై నుంచి సిటీ వ్యూ బాగుంటుందని బాగుంటది. టెర్రస్ పైకి పంపించా. మీ ఇద్దరిని నేను పైకి పంపిస్తాను రా. మైస మనకు ఫోన్ చేస్తా. ఉందా పని గాని? రేయ్ అన్నా. యాదిగాడు రా. స్పీకర్ ఆన్ చేస్తాను. చెప్పరా యాది. నేను షఫీ ఫాదర్ రఫీ మాట్లాడుతున్నాయి. అన్నా నేనన్నా యాది మాట్లాడుతున్నా. అన్నా ఆ సీన్ గారు శైలజా ఆమె ఇంట్లో ఉన్నారు. అవునన్నా. నేను కబడ్డీ ఆడుతున్నారు. కరెక్ట్ గా చెప్పావన్నా. నువ్వు అందుకే నన్ను అంత పెద్ద రౌడీ షీటర్ అయ్యావు. అన్నా ఆ నల్లోడు నన్ను నమ్మటం లేదన్నా. నువ్వు వచ్చి ఇద్దరిని నరికేద్దు గాని. ఓ పని చేద్దాంరా, ఆడు మీ ఇంట్లో కాకుండా బయట కనపడితే చెప్పు, అప్పుడే వేసేద్దాం. బయట కనపడితే చెప్పాలా? అన్నా నువ్వు కూడా నన్ను మెంటలోడు అనుకుంటున్నావా? పాపం గట్టి కొట్టేశారా పిచ్చి ముద్దు. అవును మరి నువ్వు పెద్ద హీ మ్యాన్వి, నీ చేయో పెద్ద ఐరన్ రాడ్డు. నువ్వు కొడితే మాకు నరాలు చెట్టి బ్రెయిన్ తప్పి మెంటలు వచ్చేసింది. వారే నీ అమ్మమ్మ మైసమ్మ. టార్గెట్ ఇంట్లో ఉంది, వచ్చి వేసారా అంటే బయట కనబడితే వేస్తానంటావేంట్రా? అసలు నువ్వెట్టయ్యావరా అంత పెద్ద రౌడీ షీటర్వి? ఈ యాదిగాడి మాట్లాడకుండా ఆ సోదిగాడి మాట్లాంటావా? ఇది ఒక్కటి చాలరా నువ్వు. నీ అయ్యాక మైసమ్మ ఎత్తు బంగారం ఎత్తమ్మా. హలో, మేము కూడా టికెట్ కొనుక్కున్నాం, కేరళ వెళ్తున్నాం. వెళ్ళకూడదా? మాట్లాడద్దు. ఎవరెవరితో మాట్లాడారు? నేను నీతో మాట్లాడాను, నువ్వు నాతో మాట్లాడావా? సార్ మీరు చెప్పండి సార్, నేను తనతో మాట్లాడాను, తను నాతో మాట్లాడిందా? యో నా పెన్న వాడు నాతో మాట్లాడి వారం దానిది అదిదా ట్రై చేస్తున్న నడమల నీ గలబాయన్నా. ఎరా కనపడిందా? వెనక అన్ని కంపార్ట్మెంట్లు వెతికా ఉన్నా, ఎక్కడ కనిపించలేదన్నా. రేయ్ అన్నా. యాదిగాడు ఎక్కడరా? ఏమన్నా సెల్ కూడా స్విచ్ ఆఫ్ చేసాడు. బాబు టీటీ గారేడా? అటు వెళ్ళాడు సార్. ఓ ఎందుకు దాలిగిందో తెలియదు. ఎత్తు బంగారం ఎత్తు. వీళ్ళంతా ఈ ట్రైన్లో ఉన్నారేంటి? అంటే ట్రైన్ మారింది నేను కదా? మైసమ్మనా? మైసమ్మనా? నంబర్లు కనపట్లేదు. అవుట్ గోయింగ్ లిస్ట్ లేదు, ఇన్కమింగ్ లిస్ట్ లేదు. అన్ని నంబర్లు పోయినాయి. నేను తీసా. నువ్వా? జేబులో ఫోన్ జేబులోనే ఉంది కదరా. నంబర్లు అంటే డిలీట్ చేసావరా? అప్పుడప్పుడు మీ ఇంట్లో ఉన్నప్పుడే తీసేస్తాను అన్నమాట. అవును రే, అసలు మీ అందరూ ఆ ట్రైన్ ఎక్కాలి కదరా, ఈ ట్రైన్ ఎక్కారేంటి? నువ్వు కూడా కాసిన ఆ ట్రైన్ కదా, ఈ ట్రైన్ ఎందుకు ఎక్కావు? అనౌన్స్మెంట్ చేసి ట్రైన్ మారిపోయా. నేను మైసమ్మని చూసి ట్రైన్ మార్చేసాను. ఉండు మైసమ్మ ఫోన్ చేసి చెప్తాను. నంబర్ ఉంటాయిగా. రేయ్ ఇది ఎంటీ కావచ్చు, ఇది ఎంటీ కాదురా. మైసమ్మ నంబరు నా నాలుగు మీద నాట్యం చేస్తుంటే తెలుసా? చెప్తా. యు నాటీ బఫెలో. ఒకసారి నంబర్ చెప్పు. 9849076934. 9849073946. కాదే 9849076934. 9849043946. ఒకసారి చెప్తే గుర్తుండదా నీకు? 9849075963. 9849043776. 43776 కాదురా. అరే నేను ఫస్ట్ చెప్పానే ఆ నంబర్ ఏంటి? నువ్వు చూసుకో. ఇదేంటిది? 984946. హలో అన్నా. హలో మైసమ్మనా? ఏ నంబర్ ఇది? ఎత్తు బంగారం ఎత్తు. ఎత్తుంది నా పెళ్ళ వాడు ఎత్తుంది. ఎందుకు కోపం? ఏదో చిన్న అబద్ధం ఆడుతుంది.
ఎదుగు ఎదుగు నీ రూమ్ బా సంతోష పెట్టడానికి. ఈ ప్రపంచంలో అబద్ధం ఆడిన వారు ఎవరంటారు? ఏదో నీ రూమ్ సంతోష పెడతాడు స్వల్ప. ఇప్పుడు లవ్ లో చిన్న చిన్న అబద్ధాలు స్వీట్ ఏమా. ఇదిగో బంగారం, అంత నాళ్ళు షాపింగ్ మాల్లో నలుగురు మధ్య చెంప మీద పూస్తుంది. నేనేం కాప్ పెడుతున్నా, నవ్వుతూ పోలే, అర్థం చేసుకో. ప్రేమిస్తున్నాను కదా, కాదులు పండ్రా. హలో ఏంటన్నా లేడీస్ బాగా ప్రేమించిన వాళ్ళు దూరంగా పెడతారు. హలో హలో ఐ లవ్ చెప్పు బంగారం. బంగారం ఐ లవ్ యూ చెప్పు. అయ్యో అయ్యో నా ఫోను బంగారం. హలో హలో మైసమ్మన్నా, ఆ పిల్ల ఇటలీలోనే ఉంది, వచ్చి వేసేదు. పిల్ల బార్ గర్ల్స్ తెలుసు, చీర్ గర్ల్స్ తెలుసు, ట్రైన్ గర్ల్స్ కూడా ఎక్కడెక్కడ తీసుకొచ్చా, నేను వెయిట్ చేస్తా. కుదరదన్నా, ఆ పిల్ల ఆంటీ పక్కన ఆ సీన్ గాడు ఉన్నాడు. సీనుగాడ ఆడవాడు అంటే ఆంటీని పిల్లని ఇద్దరిని బుక్ చేసాడా? అంత పొట్టుగాడా? నన్ను కూడా బుక్ చేశాడన్నా. నిన్ను కూడా బుక్ చేసిండా? ఈడేంట్రా చాలా తిరగున్నాడు. నేను మొదటి నుంచి చెప్తుంది అదే కదన్నా. అన్నా నువ్వు వచ్చి. అమ్మాయి రేట్ ఎంత, సీట్ నెంబర్ ఎంత? రేట్ ఏంటి, సీట్ ఏంటి? వామ్మో, ఇదేదో రాంగ్ నెంబర్ తగులుకుంది. కట్ చేశాడా? హలో హలో బ్రోకర్ నా చెంచా. బ్రోకరా? ఎవర్రా? నువ్వే బే. పిల్లని తీసుకొస్తే నేను రెడీ. నువ్వు అనుకునే పిల్ల వేరు, నేను చెప్పే పిల్ల వేరు రా. ఏ పిల్లైనా పర్లేదు, ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే వినా. తీసుకొస్తే నేను రెడీ. తాగుపోతే ఫోన్ కట్ చేశాడు. అబ్బా, లమ్డికి ఎన్నిసార్లు కట్ చేస్తో చూస్తా. అరే బ్రోకర్ నా చిక్కిలి, ఫోన్ ఎత్రా. ఈ తాగుబోతుడు ఇక్కడే ఉన్నాడా? కట్ చేశాడు. ఇప్పుడు ఎట్లా? దొరికాడు చిక్లిగాడు. హలో గురుగారు, మీ ఫోన్ ఒకసారి ఇస్తారా? దేనికి? అంటే ఈ కంపార్ట్మెంట్ లో కూడా బ్రోకర్ గాడు ఉన్నాడు. ఆయన దగ్గర ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు, ఒక ఆంటీ ఒక పోరి. నువ్వు ఫోన్ ఇచ్చినావు అనుకో, ఆంటీ నీకు, పోరి నాకు. నేను మాట్లాడతా, నేను సరే చేస్తా. చార్జింగ్ వీకు నీకా ఫోన్ కా? మై డియర్ ప్యాసింజర్స్, ఈ కంపార్ట్మెంట్ లో బ్రోకర్ గా ఉన్నాడు, వాదారు ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు. 9849000066. ఫోన్ కొట్టు పొర్రి పట్టు, ఫోన్ కొట్టు పొర్రి పట్టు, ఫోన్ కొట్టు పొర్రి పట్టు. ప్రభాకర్ కాబోయే ముఖ్యమంత్రి. ధర్మం 4 పాదాల మీద నడుస్తుందని చెప్పడానికి ప్రతిరూపం. కానీ వాస్తవ కోణం మహాత్ముడి ముసుగేసుకున్న పాపాత్ముడు. జనం కోసమే తన జీవితం అంకితమని చెప్పుకునే ప్రభాకర్ కి పెళ్లి కాకుండానే పెళ్లిడికొచ్చిన కూతురు. హలో రే వైచానడా, నేను కాబోయే సీఎం ప్రభాకర్ మాట్లాడుతున్నాను. సార్ ఆ ప్రోగ్రామ్ ఆపేయ్. ఏ ప్రోగ్రామ్ సార్? లైవ్ వస్తుంది కదా, అది ఆపేయ్. మాంసాహార ప్రియులు ఎక్కువైన కారణంగా కోళ్లు మేకలతో పాటు పంది మాంసానికి కూడా గిరాకీ ఎక్కువైంది. ఇప్పుడు పందుల పెంపకంలోని లాభ నష్టాల గురించి సవివరంగా తెలుసుకుందాం. సార్ మీకు తెలుసు మా ఛానల్ ప్రజల శ్రేయస్ కోరుకునే ఛానల్ అని. ఇలాంటి విషయాలు ప్రజలకు తెలిస్తే మంచిదని. ఏంట్రా ప్రజలకు మంచిది? నా పర్సనల్ లైఫ్ ప్రజలకు అవసరమా? సార్ ఒక సంవత్సర కాలంలోనే ప్రభాకర్ పార్వతికి బాగా దగ్గరయ్యాడు. సాధారణంగా వేసవి కాలంలో ఆడపందిని కలవడానికి మగపంది తెగ ఉపలాట పడుతుంది. రే దాన్ని నేను కలవలేదురా. ఫలితంగా ఇద్దరికి ముద్దులులికే ఒక పాప. ఒక కాన్పులో ఒక పంది పుట్టవచ్చు, 4 పందులు పుట్టవచ్చు. ఆడపంది అదృష్టం బాగుంటే ఒకే కాన్పులో ఏకకాలంలో 10 పందులు పుట్టవచ్చు. అది నాకు పుట్టలేదు. పందులకి మీకు సంబంధం ఏంటి? పందేంటి అంటే ఇప్పుడు మా ఛానల్ వచ్చేది పందుల ప్రోగ్రామ్ సార్. ఒక నిమిషం ఆగు, నేను తర్వాత మాట్లాడతాను. శ్రేష్టమైన పందివారు రేటు 80 రూపాయల నుంచి 120 రూపాయల వరకు పలుకుతుంది. రేయ్ ఏమైంది సార్? ఇక్కడ ఈ ప్రోగ్రామ్ వస్తుంది, నా చేంబర్ లో వేరే వస్తుంది ఏంట్రా? ఒక అతను మీ గురించి మంచి యాడ్ తీసిస్తే ఆ డివిడి నేనే పెట్టాను సార్. ఎవడు ఏం తెచ్చిస్తే అది పెట్టేస్తావరా?